త్వరలో జరగనున్న న్యూయార్క్ మేయర్ ఎన్నిక ప్రెసిడెంట్ ట్రంప్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరం న్యూయార్క్ మేయర్ పీఠంపై ఓ సోషలిస్ట్ అభ్యర్థి కూర్చోబోతున్నాడనే ఆలోచనే ట్రంప్ ను డిస్టర్బ్ చేస్తోంది. భారత్ సంతతికి చెందిన జోహ్రాన్ మమదాని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. మొదటి నుంచి డెమోక్రాట్ల కంచుకోటగా పేరున్న న్యూయార్క్ లో మమదాని గెలుపు ఖాయమని తెలుస్తోంది. అదే జరిగితే న్యూయార్క్ కు నిధులు నిలిపేస్తానంటూ బెదిరింపులకు దిగారు ట్రంప్. తాజాగా వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో పోటీలో ఉన్న మమదానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అతను అనుభవం లేనివాడని, కమ్యూనిస్ట్ అంటూ ఆరోపించారు. మమదాని గెలిస్తే నగరం ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు. అతని సోషలిస్ట్ వాగ్దానాలకు రిపబ్లికన్ ప్రభుత్వం నిధులు ఇవ్వదని బెదిరించారు. భవిష్యత్తులో అభివృద్ధికి సమాఖ్య నిధులు రాకుండా చేస్తానన్నారు. మరోవైపు 33 ఏళ్ల జోహ్రాన్ మమదాని ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత వారం జరిగిన అభ్యర్థుల డిబేట్ లో అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ఆయనకు ప్రజల్లో సానుకూలత పెరిగింది. గాజాలో మారణ హోమం సృష్టిస్తున్న ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేయిస్తానని మరోమారు పునరుద్ఘాటించారు. కల్షీ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆయనకు 91% ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోకు కేవలం 8% మంది ఓటర్లు మాత్రమే మద్దతిచ్చారు. మరో అభ్యర్థి ఆడమ్స్ కు 1% మాత్రమే అనుకూలంగా ఉన్నారని ఆ సంస్థ ప్రకటించింది. ఎన్ని కుట్రలు చేసినా ట్రంప్, ఆయన సహచర కోటీశ్వర్లు ఈ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేరని, న్యూయార్క్ నగరంలో సమస్యలను పరిష్కరించడానికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించి మమదాని ప్రచారం చేస్తున్నారు. దాంతో ట్రంప్ పదే పదే అతన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. అమెరికా సమాజం ఎప్పటికీ సోషలిస్టు విధానాలను అంగీకరించదని, ఎప్పటికీ కమ్యూనిస్టు దేశంగా మారదంటున్నారు ట్రంప్. అయితే మమదానికి బ్లాక్స్ ఏషియన్ ఓటర్ల నుంచి బలమైన మద్దతు లభిస్తోంది. సోషలిస్ట్ అనుకూల ప్రచారంతో ఉద్యోగాలు, అద్దెలు, ఆర్థిక సమస్యల పరిష్కారం వంటి విషయాలతో యువ ఓటర్లను సైతం ఆకట్టుకోవడం ప్రత్యర్థుల శిబిరంలో కలకలం రేపుతోంది. న్యూయార్క్ వాసులు మమదాని వైపే మొగ్గు చూపే అవకాశం ఉండడంతో ట్రంప్ దాడి తీవ్రతరం చేశారు. ఎన్నికలకు మరికొన్ని వారాలు మాత్రమే ఉండడంతో ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.